నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఆదరణీయులు బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ మొదటి మనవడు, మహారాష్ట్రలో నిరంతరంగా వంచిత బహుజన అగాడి పార్టీ నిర్మాణంలోనూ అత్యంత కృషితో నిరంతరం పనిచేస్తూ అకుంఠిత దీక్షతో రాజకీయ నిర్మాణం చేస్తున్నారు. వారు ప్రసంగాలు కూడా ప్రజలని ఉద్దేశించి వారిలో మానసిక పరివర్తన జరిగేలాగా, ఎవరు ఏమనుకున్నా కుండ బద్దలు కొట్టే అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. వారు అడ్వకేట్గా కూడా ఉన్నారు. ఈ పొలిటికల్ మీటింగ్స్లో వారి యొక్క నిబద్ధత చాలా గొప్పది. వారు చెప్పిన అంశాలని నేను ఈరోజు మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి తెచ్చిన ఉపా చట్టం రద్దు కావాల్సిందే. బీజేపీ, కాంగ్రెస్ తెచ్చిన ఉపా చట్టం రద్దు కావాల్సిందే అని బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు, భాజపా మరియు కాంగ్రెస్ తమ గతంలో ప్రస్తుతంలోనూ ఫలించిన రాష్ట్రాల్లో తరచుగా కఠినమైన ఓపా చట్టాన్ని వినియోగించి విపక్ష స్వరాలకు కళ్ళెం వేశారు. సమానత్వం, ఆదివాసీ హక్కులు, మైనార్టీ హక్కుల కోసం పోరాడిన దళితులు, ఆదివాసీలు, మైనార్టీల స్వరాలను అణిచివేశారు. నిజానికి 2019లో బీజేపీ తీసుకొచ్చిన సవరణలకు కాంగ్రెస్ కూడా శాసనపరంగా మద్దతిచ్చి ఓటు వేసింది. కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, ఇటీవల తెలంగాణలో కూడా ఉపాని ఎలా వినియోగించిందో మనం ఒకసారి ఇంటర్నెట్లో చూడమని కోరి ఉన్నారు. నేను 2022 నుండి బాంబే హైకోర్టులో ఉపాకి వ్యతిరేకంగా చట్టపరంగా పోరాడుతున్నానని చెప్పారు. ప్రివెంటివ్ డిటెన్షన్ భారతదేశంలో క్రిమినల్ శిక్ష కాదు, అది కేవలం ఒక జాగ్రత్త చర్య మాత్రమే. భవిష్యత్తులో వ్యక్తి చర్యలు ప్రజాశాంతి లేక జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని రాష్ట్రం భావించినప్పుడు మాత్రమే వినియోగించాలి. 1978లో జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ ప్రివెంటివ్ డిటెన్షన్ను సవరించడానికి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978ను తీసుకువచ్చింది. కానీ ఆర్టికల్ 22ను సవరించే సెక్షన్ 3ని నోటిఫై చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఆ సవరణ అమలు కాలేదు. నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఆర్టికల్ 22 నిష్క్రియంగా మారింది. కానీ ఏకే రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 డిసెంబర్ 28 కేసులో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల బెంచ్ తీర్పు ఇచ్చింది. నోటిఫికేషన్ లేకపోయినా సవరించిన ఆర్టికల్ 22(4) కొనసాగుతుందని. ఇది పార్లమెంటు పాత్రను న్యాయ వ్యవస్థ స్వీకరించినట్లే సవరణపై ఇతర తీర్పులను పరిశీలిస్తే ఇది విచిత్రమైన తీర్పు. ప్రకాష్ అంబేద్కర్ గారి వాదన ఏమిటంటే, సవరణ నోటిఫై కాలేదు కాబట్టి ప్రివెంటివ్ డిటెన్షన్పై రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 నిష్క్రియంగా ఉంది. దీనివల్ల ఒక పెద్ద ప్రశ్న లేస్తుంది. ఈ రాజ్యాంగ ఖాళీ పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు చెల్లుబాటు అవుతాయా? ముఖ్యంగా ప్రివెంటివ్ డిటెన్షన్ను క్రిమినల్ శిక్షగా పరిగణించవచ్చా? అడ్వకేట్ ప్రకాష్ అంబేద్కర్ గారు, జాతీయ అధ్యక్షుడు, వంచిత బహుజన అగాడి, ఇది కేవలం ప్రసంగం కాదు, దేశ భవిష్యత్తుపై హెచ్చరిక చేశారు. నేను మీ ముందుకు ఓటు అడగడానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చాను. బీజేపీ, ఆర్ఎస్ఎస్
తదుపరి అడుగు ఏమిటో మనం ముందుగానే అర్థం చేసుకోకపోతే పోరాటం మొదలయ్యేలోపే ఓడిపోతాం. అంబేద్కర్ భవనంలో గర్జించిన ప్రకాష్ బాలాసాహెబ్ అంబేద్కర్ మాటలు ఇవి. ఆయన సగం కేవలం రాజకీయ విమర్శ కాదు, ఆయన స్వరం కేవలం రాజకీయ విమర్శ కాదు, అది ఒక హెచ్చరిక, ఒక ఆందోళన, ఒక పిలుపు. ఆదివాసీ ప్రాంతాలు కేవలం అడవులు కావు, అవే భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముక. ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ డాంగ్ నుంచి కటక్ వరకు ఉన్న ఆదివాసీ ప్రాంతాలు భారత రాజకీయాల గుండెకాయ. ఈ ప్రాంతాలను ఎవరైతే ప్రభావితం చేస్తారో వారు అధికారాన్ని ప్రభావితం చేస్తారు. బ్రిటిష్ వారు కూడా పూర్తిగా లోపలికి వెళ్ళలేని ప్రాంతాలను మనం ఇప్పుడు మర్చిపోతున్నాం. ఆయన మాటలలో స్పష్టత ఉంది. జల్, జంగల్, జమీన్ ఇవి కేవలం నినాదాలు కావు, ఇవి ఆదివాసుల జీవ హక్కులు. దేశంలో రాజకీయ సమాజం ఎవరు? ప్రకాష్ అంబేద్కర్ నేరుగా ప్రశ్నించారు. ఈ అంశంలో అసలైన రాజకీయ చైతన్యం కలిగిన వర్గాలు రెండు మాత్రమే, దళితులు, ముస్లింలు. అయితే వెంటనే ఒక హెచ్చరిక చేశారు. భయపడిన సమాజం రాజకీయ నాయకత్వం ఇవ్వలేదు, సంఘటితమైన సమాజమే చరిత్ర రాస్తుంది. బీజేపీని ఓడించాలంటే నినాదాలు సరిపోవు, వ్యూహం కావాలి. శత్రువు అడుగు ముందే తెలుసుకోలేకపోతే యుద్ధం మొదలయ్యేలోపే పరాజయం ఖాయమవుతుంది. దళితుడు ఒంటరిగా గెలవలేడు, ముస్లిములు ఒంటరిగా నిలవలేరు. ఐక్యతే శక్తి. రాజకీయ నాయకులను తయారు చేయవు, సంఘటిత సమాజమే నాయకత్వాన్ని పుట్టిస్తుంది. మీ ఓటు బ్యాలెట్ పేపర్ కాదు, అది రాజ్యాంగానికి రక్షణ కవచం. ప్రజాస్వామ్యం ఒక రోజులో చనిపోదు, మౌనం వల్ల నెమ్మదిగా చనిపోతుంది. భయపడే సమాజం చరిత్రలో బాధితుడిగా మిగులుతుంది. పోరాడే సమాజం చరిత్రను తిరిగి రాస్తుంది. దళితుడు పడిపోతే రాజ్యాంగం బలహీనమవుతుంది. ముస్లింలు భయపడితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. మన మధ్య గోడలు పెడితే వారు గెలుస్తారు, ఆధిపత్య కులాలు. మనం చేతులు కలిపితే చరిత్ర మారుతుంది. మతం పేరుతో ద్వేషం పెంచేవాళ్ళు దేశాన్ని కాపాడరు, దేశాన్ని విభజిస్తారు. ప్రజాస్వామ్యంపై మబ్బులు కమ్ముకుంటే ముందుగా బాధపడేది పేదవాడే అని ప్రకాష్ అంబేద్కర్ హెచ్చరించారు. ఈరోజు టార్గెట్ ముస్లిం కనిపిస్తాడు, కానీ అసలు లక్ష్యం పేదవాడు. నేడు ద్వేషం మైనార్టీల తలుపులు తడితే రేపు అదే ద్వేషం ప్రతి బస్తీ తలుపు తడుతుంది. కొత్త రాజకీయాలు రావాలి. వారు చివరిగా ఇలా పిలిపించారు. పాత రాజకీయాలు దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఇప్పుడు కొత్త నాయకత్వం రావాలి, కొత్త సామాజిక సమీకరణలు రావాలి. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల చేతులు కలపాలి. దేశాన్ని కాపాడేది ఒక పార్టీ కాదు, ప్రజల ఐక్యత. రాజ్యాంగాన్ని రక్షించేది న్యాయస్థానాలు మాత్రమే కాదు, చైతన్యవంతమైన సమాజం. నేను భయం చెప్పడం లేదు, భవిష్యత్తుని హెచ్చరిస్తున్నాను. సమయం ఇంకా ఉంది. సంఘటితమవ్వండి, మాట్లాడండి, ఆలోచించండి, పోరాడండి అని బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారు తెలియచేశారు. కనుక ఈ యొక్క మాటల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల్లో పాల్గొంటున్న అందరూ కూడా 1-2 సార్లు వారి యొక్క మాటల్లోని స్పష్టతను అర్థం చేసుకొని ఆ దిశలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్. ఈ యొక్క బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి.